తర్వాత ఆర్థిక వివాదాలు. ఉండవల్లి గెస్ట్ హౌస్ పేరుతో ఉన్నటువంటి భవనం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చాలా కాలంగా అధికారిక నివాసం కింద ఉండడం, ఆ నివాసం అన్ని రకాలైనటువంటి పర్యావరణ నిబంధనలన్నిటినీ కూడా ఉల్లంఘించినటువంటిదని పర్యావరణవేత్తలు చాలా మంది ఆందోళన చేశారు. కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు వివాదం కూడా ఇంకా ఆ కేసు వివాదంలోనే ఉంది. అది అలా ఉంటే తర్వాత ఈ లింగమనేని రమేష్ అనేటువంటి ఆయనకి సంబంధించినటువంటి భూముల విలువ పెంచటం కోసం ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి రోడ్డుని ఆ ప్లాన్ను మార్చారు అనేటువంటిదేమో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. మొత్తంగా చూసుకుంటే ఒక వ్యాపారవేత్త ఆర్థికంగా ఆయన దివాళా తీశారని చెప్పని ఎయిర్ కోస్టా కొంతమంది అంటుంటారు. అలాంటిదేమీ లేదు, దానికి సంబంధించినటువంటి ఇది వేరే వ్యవహారం అని చెప్పని ఆయన అంటూ ఉంటాడు. ఇలా చూసుకుంటే ఆర్థిక వివాదాలతో అనేకమైనటువంటి వివాదాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన సామాజికవేత్త అంటే కాదు, పోనీ రాజకీయాల్లో వ్యూహకర్త అంటే అది కాదు. రాజకీయాలతో కేవలం తెర వెనక రాజకీయ ప్రముఖులకి మాత్రం ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే కానీ ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో లింగమనేని రమేష్ ఉన్నారు అని అయితే మనం చెప్పుకోలేము. అటువంటి లింగమనేని రమేష్కి ఈ రోజున రాజ్యసభ జనసేన నుంచి రాజ్యసభ సీటు వచ్చింది. రాజ్యసభ సీటు రావడానికి పోనీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గ ప్రతినిధి అంటే అబ్బాయి కానే కాదు. కేవలం దానికి చెప్తుంది ఏంటంటే మాకు అసలు ఒక కులంతో పని లేదని ఆల్రెడీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది చెప్పడమే కాకుండా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే ఈయనకి రాజ్యసభ సీట్ ఇచ్చామని చెప్తున్నారు. అయితే చాలామంది ముఖ్యంగా ఈ రోజున ఓవి రమణ గారిని అడిగి తెలుసుకుందాం. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత చిరకాలంగా ఆ జనసేన పార్టీలో నమ్ముకొని జెండాలు మోసి అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది సోషల్ ఇంజనీరింగ్ కాదు, ఫినాన్షియల్ అండర్స్టాండింగ్ అని చెప్పనేమో వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని కూడా ఒకసారి మనం రమణ గారిని అడిగి తెలుసుకుందాం. రమణ గారు, ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? వాయిస్ వినిపిస్తుందా అండి? ఒక సాంకేతికంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, దాన్ని వినిపిస్తుందా అండి? మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి, మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి రమణ గారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి సంబంధించి అనేక మంది, అంటే ఇక్కడ క్యాస్టిజం అనేటువంటిది నాబోటి వాళ్ళు డిస్కస్ చేయడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే, కానీ రాజకీయాల్లో ఈ రోజున ఆ అంశం ఒకటి అనివార్యం అయిపోయినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే చాలా మంది మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటిది. ప్రత్యేకంగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం పైకి మాకేమీ అలాంటిది ఏమీ లేదని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ పోలరైజేషన్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా అనివార్యం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒక పెద్ద వివాదం మొదలైంది. ఏమని ఇప్పుడు మనం ముందుగా చర్చించుకున్నట్టు ఒకప్పుడు ఆకాశంలో అత్యద్భుతంగా ఎగిరినటువంటి ఎయిర్ కోస్టా ఎందుకు ఆర్థిక వివాదాలకి లోనైంది? ఉండవల్లి గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రి నిన్నే సైకిల్ దొక్కుతాయన పర్యావరణం గురించి మాట్లాడాడు. పర్యావరణం గురించి మాట్లాడేటువంటి ఆయన పర్యావరణానికి సంబంధించినటువంటి నిబంధనలన్నిటినీ కూడా ఉల్లంఘించినటువంటి చోట ఎందుకు ఆయన ఉండవలసినటువంటి అవసరం వచ్చింది? తర్వాత ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఈ భూ వివాదాలకు సంబంధించి నిజంగా ఆ రోడ్డు మ్యాప్ మార్చారా? కృష్ణానది ఒడ్డున వివాదాస్పద గెస్ట్ హౌస్ కు సంబంధించి కేసులు కూడా పడిన తర్వాత అటువంటి దాని మీద వాళ్ళు ఏదైనా సరే ఒక ఇది రాలా. మరి ఎయిర్ కోస్టా పతనం అంటే ఇన్సాల్వెన్సీ వివాదాలు అవి ఇప్పుడు ఏ దశకు వచ్చినాయి? ఇవన్నీ కూడా దేశంలో అత్యున్నత సభ అయినటువంటి రాజ్యసభకి ఇటువంటి వ్యక్తిని, ఒక ఆర్థిక వివాదాలు ముసురుకున్నటువంటి వ్యక్తిని, ఆర్థికంగా అనేక దారుల ద్వారా శక్తిమంతుడిగా ఎదిగినటువంటి వ్యక్తిని రాజ్యసభకు ఉన్న ఒకే ఒక్క సీటు, అది కూడా అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి ఆయన్ని ఈ విధంగా పంపటం అనేటువంటి దాంట్లో
ఔచిత్యం ఏమిటి అనేది ఈ రోజున డిబేటబుల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని మనం ఈ రోజున తీసుకున్నాం. సో దీనికి సంబంధించి మరి నిర్ణయించవలసింది ప్రజలే. కాకపోతే ఏంటంటే కీప్ యువర్ మౌత్ షట్ అనో లేకపోతే కీప్ యువర్ టంగ్స్ షట్ అని చెప్పని ఒక ట్వీట్ కూడా చేశారంటే ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించి. కాకపోతే ఏంటంటే జర్నలిజంలోనే మనం ఏంటంటే ఏ ఇష్యూనైనా సరే మనం నిష్పాక్షికంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం మాట్లాడతాం. కానీ జనసేన కార్యకర్తలను మాత్రం కీప్ యువర్ టంగ్స్ షట్ అనేటువంటిది తర్వాత పార్టీ అధినేత నిర్ణయమే అంతిమ నిర్ణయం అనేటువంటిది కూడా అన్నారు. కానీ నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంలో ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కార్యకర్తల మనోభిప్రాయాలకు అనుగుణంగా ఎంత రీజనల్ పార్టీ అయినా సరే వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ నేను నిర్ణయం తీసుకుంటాను మీరు శిరసావహించండి అంటే అది డెమోక్రసీ కిందకి రాదు. మరి దీని గురించి కూడా మనం ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్తో మాట్లాడదాం. ఆయన ఇప్పుడు మీ సాంకేతికంగా అది రెక్టిఫై అయిందంటే వినిపిస్తుందంటే నా వాయిస్ రమణ